టాలీవుడ్ హీరో మహేష్ బాబు ప్రస్తుతం వరుసగా సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతున్నారు. అండ్ ఇటీవలే గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకులను పలకరించారు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా మిక్స్డ్ టాక్ను తెచ్చుకుంది అని చెప్పొచ్చు. థియేటర్స్లో ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుందా అంటే ఓకే, కానీ ఓటీటీలో మాత్రం ఈ సినిమా ప్రేక్షకులను అలరిస్తూ దూసుకుపోతోంది. ఓవరాల్గా గుంటూరు కారం సినిమా మిక్స్డ్ టాక్, కానీ పరిస్థితి పాకిస్తాన్లో మాత్రం అంతకు పూర్తి విరుద్ధంగా ఉంది. అంటే ఓ రకంగా చెప్పాలంటే పాకిస్తానీల నషాలానికి గుంటూరు కారం ఎక్కిందన్నమాట. పాకిస్తానీలను విపరీతంగా ఆకట్టుకుందని తాజా ఓటీటీ చార్ట్స్ చెబుతున్నాయి. ఓటీటీలో రిలీజ్ అయిన గుంటూరు కారం చిత్రాన్ని దాయాదులు 5 వారాల పాటు ఎగబడి చూసేయడం ఆశ్చర్యపరిచింది. భారతదేశ ప్రాంతంలో నెట్ఫ్లిక్స్ టాప్ 10 సినిమాల్లో అన్వేషిపిన్ కుందితం, మెరీ క్రిస్మస్ వంటి సినిమాలు అగ్రస్థానంలో నిలిచాయి. అయితే మహేష్ చిత్రం గుంటూరు కారం వరుసగా 5వ వారంలోనూ జాబితాలో నిలిచింది. అయితే భారత్లో మిక్స్డ్ టాక్తో ఉన్న ఈ సినిమా పాకిస్తానీలకు బాగా నచ్చేయడం ఆశ్చర్యపోవాల్సిన విషయం. ఈ చిత్రం బంగ్లాదేశ్, పాకిస్తాన్ వీక్లీ చార్ట్లలో 5 వారాల ప్రదర్శనను కొనసాగించడం ఆశ్చర్యంలోకి దించేసింది. కింగ్ ఖాన్ షారుఖ్ కథానాయకుడిగా రాజ్ కుమార్ హిరానీ తెరకెక్కించిన డంకీ కూడా నెట్ఫ్లిక్స్లో దేశ విదేశాల్లో గొప్ప ఆదరణ దక్కించుకుంది. కాగా ప్రస్తుతం గుంటూరు కారంకి పాకిస్తాన్లో వస్తున్న స్పందన చూసి మహేష్ క్రేజ్ మామూలుగా లేదంటూ కామెంట్స్ చేస్తున్నారు.